మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో మనం ఏది చూసుకున్నా సరే కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళాలంటే ఎంతో కష్టపడవలసి ఉంటుందన్నమాట. అంతేకాకుండా కష్టంతో పాటు చాలా సంవత్సరాలు కూడా టైం అయితే పడుతుంది. సో అలాగే ఒక కానిస్టేబుల్ పొజిషన్ నుంచి ఒక డిఎస్పి స్థాయికి వెళ్ళాలంటే సో మినిమం టు మినిమం ఒక 20 years అయితే పడుతుందన్నమాట. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి కానిస్టేబుల్ స్థాయి నుంచి డిఎస్పి స్థాయికి వెళ్ళాడు అనమాట. కానీ మళ్ళీ డిఎస్పి స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయికి డిమోషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దీనికి కారణం ఏమిటంటే ఒక మహిళా కానిస్టేబుల్తో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల అతనికి డిఎస్పి స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయికి డిమోషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ సంఘటన ఎక్కడ జరిగింది ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా ఈ ప్రపంచాన్ని గడగడ వణికించిన కరోనా వైరస్ అయితే ఉంది కదా. సో ఈ కరోనా వైరస్ దగ్గర 3 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని అయితే వణికించిందనమాట. ఇప్పుడు కరోనా కంటే ప్రాణాంతకమైన వ్యాధి ఒకటైతే వస్తుంది. దాని పేరు వచ్చేసేసి స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనమాట. సో ఈ వ్యాధి వస్తే ఇది ఏం చేస్తుందంటే మన కండరాలను కొరికి తినివేస్తుంది అనమాట. అంటే మన కండరాలను తినేస్తుంది అనమాట. సో ఇది కరోనా కంటే చాలా భయంకరమైన వ్యాధి అని డాక్టర్లు అయితే చెప్తున్నారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ రెండింటి గురించి అయితే డిస్కస్ చేద్దాము. రిలయన్స్ అధినేత అయిన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అయితే జూలై నెలలోనైతే జరగబోతుంది అనమాట. అయితే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే ఈ పెళ్లి వేడుక అనేది అంగరంగ వైభవంగా చేయాలని వాళ్ళైతే ఆలోచిస్తున్నారు అనమాట. అయితే అనంత్ అంబానీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు వచ్చేసేసి రాధికా మర్చెంట్ అనమాట. సో వీళ్ళిద్దరికి సంబంధించి ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్ అయితే తయారు చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు ఈ పెళ్లికి సంబంధించి వెడ్డింగ్ కార్డు అయితే హైలైట్ గా నిలవడం జరిగింది. అయితే ఆ వెడ్డింగ్ కార్డు ఎలా ఉంటుంది, అలాగే ఆ వెడ్డింగ్ కార్డు తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నా దగ్గర రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న డిఎస్పీని కానిస్టేబుల్ గా డిమోట్ చేస్తూ ఉత్తరప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట. కానిస్టేబుల్ నుంచి క్రమక్రమంగా ఎదిగిన ఈ డిఎస్పీకి చివరకు కానిస్టేబుల్ స్థాయికి చేరాడనమాట. అయితే 3 సంవత్సరాలుగా ఒక మహిళా కానిస్టేబుల్ తో సంబంధం సాగిస్తున్న ఆ డిఎస్పీకి చివరికి దొరికిపోవడంతో కానిస్టేబుల్ స్థాయికి డిమోట్ చేస్తూ ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖ అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకుందనమాట. అసలు ఈ సంఘటన ఎక్కడ జరిగింది ఏంటనే విషయాలు అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఈ డిఎస్పీ పేరు కృపా శంకర్ కనౌజియా అనేది ఈ డిఎస్పీ పేరు అనమాట. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఇతను అంచెలంచెలుగా ఎదుగుతూ డిఎస్పీ స్థాయికి అయితే చేరుకున్నాడు. కానీ 3 సంవత్సరాల క్రితం ఓ మహిళా కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం విషయంలో రెడ్ హ్యాండెడ్గా ఇతను పట్టుబడడం జరిగిందనమాట. అయితే ఈ సంఘటన జరిగిన సమయంలో ఆయన ఉన్నావ్ అనే ఒక ప్లేస్ అయితే ఉందన్నమాట ఉత్తరప్రదేశ్లో. ఆ ప్లేస్లో ఇతను సర్కిల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు అనమాట. కుటుంబం కారణం చెప్పి ఎస్పీ అనుమతితో ఇతను సెలవు తీసుకోవడం జరిగింది. ఇంటికి వెళ్ళడానికి బదులు ఓ మహిళా కానిస్టేబుల్తో కలిసి కాన్పూర్లో హోటల్కి వెళ్ళాడు అనమాట. వ్యక్తిగత ఫోన్లు అలాగే అఫీషియల్ గా గవర్నమెంట్ సిమ్ ఇస్తుంది కదా, ఆ సిమ్ను కూడా స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది అనమాట. కృపాశంకర్ కనోజీ ఫోన్ కలవకపోవడంతో ఏం చేయాలో తెలియని అతడి భార్య ఏకంగా అతను పనిచేస్తున్న ఉన్నావు ప్లేస్ ఉంది కదా, సో ఆ ప్లేస్ కి సంబంధించిన ఎస్పీకి చెప్పడం జరిగింది అనమాట. దీంతో వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కాన్పూర్లోని హోటల్లో చివరిసారిగా అతడు ఫోన్ లొకేషన్ అయితే గుర్తించడం జరిగింది అనమాట. వెంటనే అక్కడికి చేరుకుని రెడ్ హ్యాండెడ్ గా డిఎస్పీ కృపాశంకర్ కనోజియాను పట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇతను ఆ మహిళా కానిస్టేబుల్ తో ఉండడంతో ఇద్దరిని పట్టుకోవడం జరిగింది అనమాట. దీన్ని చాలా తీవ్రంగా పరిగణించిన అప్పటి లక్నౌ రేంజ్ డిఎస్పీ విచారణకు ఆదేశించడం జరిగిందనమాట. క్రమశిక్షణ రాహిత్య చర్యల క్రింద కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేయడం జరిగింది. దీనిపై ఇటీవల విచారణ పూర్తి చేసిన పోలీసులు అతన్ని గోరఖ్పూర్ బెటాలియన్ లోని ప్రొవిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబుల్ గా ప్రమోట్ చేయడం జరిగిందనమాట. ఇది మనకు ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ అనే ప్లేస్ లోనైతే ఈ సంఘటన అయితే జరిగిందనమాట. 3 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన ప్రాణాంతకమైన వైరస్ కరోనా వైరస్ అనమాట. ఈ కరోనా వైరస్ కు జన్మనిచ్చింది చైనా అనమాట. ఈ వైరస్ లక్షల మందిని బలి తీసుకోవడం జరిగింది. దీని దెబ్బకు ప్రపంచం మొత్తం తలకిందులైపోయింది అనమాట. అనేక దేశాలు అయితే ఆర్థికంగా చితికిపోవడం జరిగింది. లక్షల మందిని బలి తీసుకున్న ఈ కరోనా వైరస్ కంటే ఇప్పుడు ప్రాణాంతకమైన వ్యాధి ఒకటైతే రావడం జరిగిందనమాట. ఇది ఏం చేస్తుందంటే మనిషి శరీరంలోని మాంసాన్ని క్రమక్రమంగా తినివేస్తుంది అనమాట. ఇది తినివేయడానికి ఎంత టైం పడుతుందంటే 48 గంటలు మాత్రమే పడుతుంది. ఈ వ్యాధి పేరు వచ్చేసేసి స్ట్రెప్టోకోకల్ టాక్సిక్
షాక్ సిండ్రోమ్ అనమాట. కండరాలను కొనికి తినడం దీని యొక్క లక్షణం అనమాట. కరోనా వైరస్ను మించిన బ్యాక్టీరియా జపాన్లో శరవేగంగా విస్తరిస్తుంది అని మనం అయితే చెప్పవచ్చు అనమాట. ఇది సోకిన 48 గంటల్లో మనిషి మరణిస్తాడు. ప్రస్తుతానికి ఈ బ్యాక్టీరియాను నిర్మూలించడానికి ఎలాంటి మందులు లేవని డాక్టర్లు అయితే చెప్తున్నారనమాట. తాత్కాలికంగా వైద్యం చేయించుకోవడమే దీనికి పరిష్కారం అని వాళ్ళైతే చెప్తున్నారు. జపాన్లో ఇప్పటికే 77 మందికి ఈ కేసుకు సంబంధించిన పాజిటివ్ అయితే రావడం జరిగిందనమాట. ఈ ఏడాది చివరి నాటికి వీటి సంఖ్య 2500కు చేరుతుందని జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ తెలిపిందనమాట. మరణాల రేటు మనం చూసుకున్నట్లయితే 30% పైగా ఉంటుందని వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. అంటే ఈ వ్యాధి సోకితే బతికే ఛాన్సెస్ అనేది 70% మాత్రమే ఉంటుందన్నమాట. గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా ప్రభావంతో చిన్నపిల్లలపైన అధికంగా ఉంటుందని వాళ్ళైతే చెప్తున్నారనమాట. గొంతువాపు, శ్వాస సంబంధించిన ఇబ్బందులు అయితే ఈ వ్యాధి వల్ల కలుగుతున్నాయని అక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. ఇదే జాతికి చెందిన మరో రకమైన బ్యాక్టీరియా శరీర అవయవాల పనితీరును అయితే ధ్వంసం చేస్తుందన్నమాట. కండరాల వాపు, చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్, లో బీపీ, గుండె వేగం పెరగడం, శ్వాస తీసుకోవడంలో కష్టంగా ఉండడం, కాలేయ ఇబ్బందులు వంటి సమస్యలు తలెత్తుతాయని టోక్యోలోని మహిళా యూనివర్సిటీ ప్రొఫెసర్ కున్ కుక్కుచి తెలపడం జరిగిందనమాట. ఈ బ్యాక్టీరియా సోకిన 48 గంటల్లో మనిషి మరణించే ప్రమాదం ఉందని వాళ్ళైతే చెప్పారు. చిన్న పిల్లలు, 50 సంవత్సరాలు పైబడిన వయసున్న వారికి ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని కుకుచి పేర్కొన్నారు. ఈ బ్యాక్టీరియా అనేది మరింత విస్తరించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేయడం జరిగిందనమాట. దీన్ని కట్టడి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ జపాన్ను వేడుకోవడం జరిగింది. ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ అనమాట. తన చిన్న కొడుకు అనంత్ అంబానీ అలాగే రాధికా మర్చెంట్ల వివాహం సమయం అయితే దగ్గర పడుతుంది. ఇక పెళ్లి పనుల్లో అంబానీ ఫ్యామిలీ అయితే చాలా బిజీ అయిపోయింది. ఈ పెళ్లి ఎప్పుడైనా మనం చూసుకున్నట్లయితే జూలై 12వ తేదీన ముంబైలో అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహం అయితే అంగరంగ వైభవంగా జరపడానికి అంబానీ ఫ్యామిలీ అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట. అంబానీ ఈ పెళ్లిలో ప్రతిదీ ప్రత్యేకంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నాడు అనమాట. అందులో భాగంగానే ప్రస్తుతం పెళ్లికి ఆహ్వానించడానికి తయారు చేసిన వెడ్డింగ్ కార్డులో వాళ్ళైతే ప్రత్యేకంగా తయారు చేయడం జరిగిందనమాట. ఇటీవల పెళ్లి కార్డు తయారు చేయించి అంబానీ ఫ్యామిలీ ఈ వెడ్డింగ్ కార్డును కాశీ విశ్వేశ్వరుని పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు అయితే చేయడం జరిగింది. ఈ వెడ్డింగ్ కార్డును ఇప్పటికే స్నేహితులకు, సెలబ్రిటీలకు, రాజకీయ ప్రముఖులకు పంపిస్తూ వాళ్ళను పెళ్లికి ఆహ్వానించడం జరిగిందనమాట. ప్రస్తుతం అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహ పెళ్లి పత్రిక అందరి దృష్టిని అయితే ఆకర్షిస్తుంది. ఇక వెడ్డింగ్ కార్డు ధర తెలిస్తే ప్రతి ఒక్కరూ షాక్కి గురవ్వాల్సిందేనమాట. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహం కోసం అంబానీ కుటుంబం పంచుతున్న వెడ్డింగ్ కార్డు ద్వారా అక్షరాల 6,50,000 రూపాయలు అనమాట. 3 కేజీల వెండి దేవాలయంలో 24 క్యారెట్ల బంగారు విగ్రహంతో కూడిన వెడ్డింగ్ కార్డును వారైతే పంచుతున్నారనమాట. గతంలో మనం చూసుకున్నట్లయితే అంబానీ తన కూతురు ఇషా అంబానీకి పెళ్లి కార్డులు వేయించడానికి 6 లక్షల విలువ చేసే వెడ్డింగ్ కార్డులను అయితే పంచడం జరిగిందనమాట. సో అప్పుడు కూడా అందరి దృష్టిని వాళ్ళైతే ఆకర్షించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అత్యంత కాస్ట్లీగా అనంత్ అంబానీ వెడ్డింగ్ కార్డును అయితే వాళ్ళైతే పంచుతున్నారు. ఇప్పటికే ఈ వెడ్డింగ్ కార్డు కొంతమంది ముఖ్యమంత్రులకు, ఇతర వివిఐపీలకు అయితే అందించడం జరిగింది. ఇక ఈ వెడ్డింగ్ కార్డులో వెండితో చేసిన చిన్న గుడి, అందులో ఒక బంగారు విగ్రహం అయితే కనిపిస్తుంది అనమాట. పెళ్లి కార్డుకు సంబంధించిన బాక్స్ తెరవగానే బ్యాక్గ్రౌండ్ లో విష్ణు సహస్రనామం వినిపిస్తుంది అనమాట. ఆలయంలో కాకుండా ఇతర బాక్సుల్లోనే బంగారంతో చేసిన దేవుళ్ళ విగ్రహాలు, ఇక పెళ్లి కార్డులో వినాయకుడు, లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు, రాధాకృష్ణ, దుర్గాదేవి వంటి దేవుళ్ళ చిత్రాలు కూడా కనిపిస్తాయి. అలాగే బాక్సుల్లో మరో వెండి పెట్టెలో ఓం అని ఎంబ్రాయిడరీ చేసిన శాలువా అయితే కనిపిస్తుంది అనమాట. బంగారంతో చేసిన వివిధ దేవుల విగ్రహాలు కూడా ఆ బాక్స్ లో ఉన్నాయి. ఇలా ప్రత్యేకంగా తయారు చేయించిన వెడ్డింగ్ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలోనైతే బాగా వైరల్ అవుతుందని చెప్పవచ్చు. ఇక ఈ వెడ్డింగ్ కార్డుని చూసిన వారంతా అపర కుబేరుడు ఆ మాత్రం ఖర్చు పెడతాడని కామెంట్ అయితే పెడుతున్నారనమాట. ఏదేమైనా పెళ్లి కార్డుకే ఇంత ఖర్చు పెడితే పెళ్లికి మరెంత ఖర్చు పెడతారోనని అందరూ చర్చించుకుంటున్నారనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.